తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ కేసు ఇప్పుడు ఒక కొలికి వచ్చినట్టుగానే కనపడతా ఉంది. మొత్తం మీద బండి భగీరథ నిన్న పేట్ బషీర్బాగ్ పోలీసుల ముందు లొంగిపోవడం, ఆ తర్వాత తనని జడ్జి ముందు ప్రవేశపెట్టడం, 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ని అయితే విధించడం, ఇదంతా జరుగుతున్నటువంటి పరిణామాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద అసలు ఏం జరిగిందో పిన్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బండి భగీరథకి అలాగే ఎవరైతే పోక్సో కేసు పెట్టినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మధ్య ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్తా ఉన్నారు. అది కాస్త ఇప్పుడు పోక్సో కేసు వరకు వెళ్ళిందన్నమాట అనేటువంటి మాటనైతే మనం వింటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తన కుమార్తెను లోబర్చుకున్నాడు బండి భగీరథ అంటూ తన యొక్క తల్లి, ఆ పోక్సో కేసు బాధితులైనటువంటి తల్లి, ఆ యొక్క కుమార్తె తల్లి రాసినటువంటి ఆ యొక్క లేఖను బట్టి అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరొక వైపు మే 8వ తారీఖున మేము కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసు కూడా పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం జరిగిందంటూ బాధితురాలి తల్లి కూడా ఆ యొక్క లేఖ రాసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మొత్తం మీద పోక్సో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోదీ పర్యటన తర్వాత మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక సిట్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కూకట్పల్లి డిఎస్పి దానికి సంబంధించి బాధ్యతలు అయితే నిరోధించడం జరిగింది. మొత్తం మీద బండి సంజయ్ కుమారుడికి సంబంధించి హైకోర్టులో కూడా ఒక డ్రామాని అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు వరకు కూడా మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి బండి భగీరథ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏజ్ విషయంలో మైనరా మేజరా అని చెప్పేసి చాలా వరకు చర్చ నడిచినటువంటి సందర్భం. మొత్తం మీద బండి భగీరథనైతే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు లాయర్ల సమక్షంలో బండి భగీరథ పేట్ బషీర్బాగ్ పోలీసుల ముందు అయితే అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు తను ఎలాంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదనేటువంటి మాటను బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్కి చెప్పినట్టుగా బండి సంజయ్ స్పష్టంగా తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అటు మైనర్ బాలిక కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదుతోని ఈ యొక్క రాజకీయ కుదుపే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు మహిళా సంఘాలు, మరొక వైపు పలు రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అరెస్టుకు సంబంధించినటువంటి జాప్యాన్ని అయితే ప్రభుత్వం పైన దూషించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వము ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టుగానే కనబడతా ఉంది. ప్రేమ వ్యవహారంగా ఇది మొదలైంది అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా లేదు లోబర్చుకొని మైనర్ బాలిక పైన అత్యాచారం యత్నం చేశాడు, పలుమార్లు ఏదైతే ఫామ్ హౌజులలోకి తీసుకెళ్లాడు అనేటువంటి మాటనైతే మైనర్ బాలిక తల్లి చెప్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ యొక్క హై ప్రొఫైల్ కేసు విషయంలో ఏం చేయాలి అని చెప్పేసి తలలు పట్టుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ఒకవైపు మామూలు వ్యక్తులకైతే ఇలా జరుగుతుందా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యి కొడుకైనందుకే ఇలా తాత్సారం జరుగుతుందంటూ మరొక వైపు బురద జల్లుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. మొత్తం మీద బండి సంజయ్ 2 సార్లు తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. మరొక మారు మోదీ సభలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మరొక మారు హిందూ ఏకతా యాత్ర కరీంనగర్లో జరిగినటువంటి దానిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. మొత్తం మీద బండి సంజయ్ తప్పు చేశాడు అనేటువంటి మాటనే పదే మనం అయితే వింటూ ఉన్నాం. ఎందుకంటే కొడుకును తన దగ్గర పెట్టుకోవాల్సినటువంటి సందర్భం లేకుండే ఖచ్చితంగా పోలీసుల ఎదుట ఈ యొక్క ఆరోపణలు వచ్చిన వెంటనే ఒకవేళ హాజరుపరిస్తే బాగుండేది, విచారణకు సహకరిస్తే బాగుండేది అనేటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక బండి సంజయ్ ఏం రాశారో మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సత్యమేవ జయతే, మా అబ్బాయి బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైనున్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పిన, చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాను. వాటిని చూసి కేసు కొట్టివేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తా ఉన్నారు.
అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటూ క్లియర్గా తను రాసినటువంటి ఆ యొక్క నోట్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద బండి సంజయ్ కొడుకు విషయంలో అటు మే 8 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి యొక్క తతంగాన్ని మనం మొత్తం చూసాం. దాదాపు 8-10 రోజుల పాటు ఈ యొక్క తతంగం అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ని బీజేపీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం మీద బండి భగీరథ్ ఇప్పుడైతే జైలుకి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం ఒకవైపు నేనే అప్పగించానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్తున్నాం, మరొక వైపు పోలీసులు మేము టీజీపీఏ దగ్గర అరెస్ట్ చేశామంటూ వాళ్ళు ప్రకటించడం. మొత్తం మీద ఇది ఒక క్వశ్చన్ మార్క్గానే మనకు కనబడతా ఉంది. మరి అరెస్ట్ చేశారా, అప్పగించారా? దీనికి ఇంకా సమాధానం అయితే దొరకట్లేదు.